హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది వచ్చేసి వెనస్డే రోజు, క్రిస్మస్ డే రోజు వ్లాగ్ అండి. ఇవాళ మా వారికి ఆఫీస్ అయితే లేదు కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈరోజు మేము ఎర్లీగానే నిద్ర లేచిపోయాము. ఇంకా లేవగానే నేను ఒక 2 డేస్ అయిపోతుంది గ్యాస్ అంతా కూడా క్లీన్ చేయలేదు. హవికి హెల్త్ అయితే బాగాలేదు కదా, దానివల్ల నేనైతే ఇంకా అంతగా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు హవికి కొంచెం హెల్త్ అయితే బాగుందండి. మెడిసిన్స్ అయితే వాడుతున్నాము. ఇంకా టెస్ట్లు అయితే రాలేదు. ఇంకా టెస్ట్లు అయితే వస్తే హాస్పిటల్ వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ హవి కండిషన్ అయితే బెటర్ అయింది. హవి గురించి వరి అయ్యి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మార్నింగ్ అయితే ఇలాగా లెగవగానే ఇలాగ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. కిచెన్ ఏరియా అంతా ఆల్రెడీ క్లీన్గానే ఉంది. నైట్ ఏమో మా వారు లేట్గా వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా క్యారేజీ బాక్స్ అవన్నీ కూడాను, క్యారేజ్ లేదులేండి, నైట్ డిన్నర్ చేస్తారు కదా, అదంతా కూడా అలాగే ఉండిపోయినాయి షింక్లో. ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలి. మా వారైతే ఇంకా నిద్ర లేగలేదు. అవి లేచిపోయి ఆడుతూ ఉన్నాడు. ఒక పక్కన నేను ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. బయటకు వెళ్ళడానికి ఫుల్ చల్లగా ఉంది. అసలు ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు వర్షం వస్తుందో ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. ఇంకెక్కడ స్టాండ్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా సర్దేసుకొని షింకులో కొన్ని అంట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా, నేను మ్యాక్సిమం నైటే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మా వారు లేట్గా వచ్చినా కూడా కాదు, అవి నిద్రపోయాడు అనుకోండి, అప్పుడైతే నేను క్లీన్ చేయను, తోమను అనమాట. ఎందుకంటే పడుకుంటాడు కదా, సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందనుకోండి లేచిపోతాడు. అందుకని అయితే తోమకుండా అలా పెట్టేస్తాను. కానీ నిద్ర లేవగానే ముందు నాకు షింకులు అంట్లు అయితే ఉండకూడదు, అదొక అలవాటు నాకు. ఇంకా షింక్ ఎప్పుడు ఖాళీగా ఉండాలి, నాకు అలాగే ఇష్టము. అందుకని నేను ఇక్కడ క్లీన్ చేసుకొని తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ పని అయిపోగానే ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మాప్ కూడా పెట్టుకోవాలి ఇవాళ. ఇంకా నీట్గా బాబు తిరుగుతూ ఉంటాడు కదా, ఆడుతూ ఉంటాడు కదా, నీట్గా ఉంచుకోవాలి. అందరం తిరుగుతూ ఉంటాము. ఇల్లు కూడా చిన్నది కాబట్టి ఈ కొంచెం స్పేస్లోనే తిరగాలి కదా అవి అయితే. ఇంకా అంట్లన్నీ క్లీన్ చేయడం అయిపోయినాక అత్తయ్య వాళ్ళు మార్నింగ్ లేవగానే టీ అయితే తాగుతారు కదా, ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేశాను కదా, చేయగానే ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. అప్పటికే వాళ్ళకి 8 అలా అయిపోతుంది. మా అత్తయ్య వాళ్ళకి టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరే కదా, వాళ్ళు లెగగానే వాళ్ళకైతే టీ పడిపోవాలి, లేదనుకోండి హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా టీ అలవాటు ఉన్న వాళ్ళకి అంతే కదా, కానీ టీ అలవాటు మంచిదైతే కాదు. ఇంకా అలవాటైనాక ఏం చేయలేం కదా. వాళ్ళకి టీ అయితే పెట్టేసి ఇల్లంతా కూడా ఊడ్చేసాను. ఊడ్చినాక బయటకు అయితే వచ్చేసి ఇంక ఇక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ అయితే పెట్టేసుకొని ముగ్గులు అయితే వేసేసుకుంటాను. మాకు బయట అయితే ఇలా ఉంటుందన్నమాట, గ్లాస్ టాప్ ఉంటుంది, గ్లాస్ లాగా. సో వ్యూ అనేది చాలా బాగుంటుంది. అసలు చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే చల్లగా ఉంటుంది. తలుపు తీస్తే అవి వచ్చేస్తాడు. అవి వచ్చేసి చల్లగాల్లో ఉంటే మళ్ళీ జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది అని భయం వేస్తుంది. అందుకని అసలు ఇంట్లో మెయిన్ డోర్ తలుపు కూడా తీయట్లేదు, అంత చలిగా ఉంటుంది. ఏం చలికాలమో ఏమో కానీ డిసెంబర్లోనే ఇలా ఉంటుంది, ముందు ముందు ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక ముగ్గేసేటప్పుడు ఒకసారి బయటకు వస్తాను, మళ్ళీ బట్టలు ఆరేసే పని అయితే అప్పుడు వస్తాను, లేదంటే ఇంక బయటకు వచ్చే పనే లేదు. అలా అయిపోయింది ఈ మధ్య. ఇక ఈ 2-3 మంత్స్ ఇంక ఇంతే ఉంటుందేమో. అదివరకు అయితే అసలు ఎప్పుడు బయటే ఉండేదాన్ని నేను అవి, అలాంటిది ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోతున్నాము. ఏంటో ఇంకా పక్కన వాళ్ళకైతే ఇవాళ పిల్లలకి క్రిస్మస్ కదా, హాలిడేస్ అయితే ఇచ్చారు. రోజు లేటుగా లెగుస్తారు, హాలిడే కాబట్టి తొందరగా లేచి ఇంక ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు జశ్వంత్. లోన్కి వెళ్ళమంటే వెళ్ళకుండా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే నేను ముత్యాల ముగ్గులు పెట్టేస్తున్నాను. నాకు అంతంత మాత్రమే వచ్చు కదా, ఇక ఇక్కడ చాక్ పీస్తోనే వేస్తాను నేను. ఇక ఇక్కడ బయట ఈ మాప్ పెట్టి తుడిస్తే ఇది ఆరడానికి 1 అవర్ పడుతుంది అనమాట, అంత చల్లగా ఉంటుంది కదా. అదే ఎండ ఉందనుకోండి జస్ట్ 5 మినిట్స్లోనే ఎండిపోతుంది. ఇంక ఇప్పుడు బయట అడిగేయాలన్నా కూడా జారిపోద్ది కదా. వాళ్ళందరూ అయితే ఇంట్లోనే ఉండిపోయారు. ఇంకా హవి గారు అట్లయితే మామూలుగా లేవు. రైట్రా అమ్మ దగ్గర రా, అమ్మ దగ్గరికి రా, స్టిక్కర్ వేయకూడదు, అమ్మ దగ్గరికి రా, దా. ఈరోజు
కొన్ని వెరైటీ వంటకాలు అయితే చేసుకుందామని అనుకుంటున్నాను. మా వారికి హాలిడేనే కాబట్టి హడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా వండుకుందామని చెప్పి. పైగా ఈ చల్లదనానికి కొంచెం బాగా చికెన్ అది తినాలనిపిస్తూ ఉంది నాకు. ఇంకా మా వారిని నేనైతే చికెన్ తెమ్మంటే ఆయన బయటకైతే వెళ్ళిపోయారు. కావాల్సినవి కొన్ని తెమ్మని చెప్పేసి పంపించేశాను. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. పూజ చేసేసాను. పూజ చేసేసి ఇల్లు క్లీన్ చేసుకున్నాక మాప్ పెట్టేసి స్నానం అయితే చేసేసి పూజ చేసేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. అప్పటికే టైం వచ్చేసి 10:30 అయితే అయింది. మా అత్తయ్య వాళ్ళు అయితే తినేశారు. నేనే లేట్గా తింటున్నాను. మా వారు కూడా ఇంకా తినలేదు. ఇంక ఇద్దరం తిందామని చెప్పి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాము. ఈ మధ్య అట్లు ఇడ్లీలు మానేసాము. రోజుకో వెరైటీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటున్నాము. మీరు చూస్తే కనుక మీరు కంటిన్యూస్గా నా వ్లాగ్స్ చూస్తే కనుక మీకే అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ట్రై చేయడానికి అవుతుంది. ఇంక ఇక్కడ ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎప్పుడైనా కానీ మంచిగా వేసుకొని బ్రెడ్ అనేది అటు ఇటు ముంచి పెట్టేసి బాగా కాలనిచ్చినాక ఇట్లా 4 పీసెస్లా చేసుకొని ఫోర్క్తో తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం బాగా ఉంటుంది. ఉప్పు కారం అవన్నీ మనకి తగినట్లు వేసుకోవాలి. ఇంకా మసాలాలు గరం మసాలా అవి ఇవి కొంతమంది వేసుకుంటారు. మేమైతే అవేం వేసుకోము, జస్ట్ ప్లెయిన్గానే వేసుకుంటాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అందరం తిన్నాము. మా వారికి కూడా నేనే వేసిచ్చాను. ఒక పక్కన వాషింగ్ మిషన్ అయితే వేసాము. నిన్న కూడా బట్టలు వేయలేదు. నిన్న కూడా క్లైమేట్ చాలా వర్షంగా ఉంది. నిన్నైతే వర్షం పడింది. నిన్న బ్లాగ్ అయితే ఏం తీయలేదు నేను. ఇక అందుకని బట్టలు అయితే వాష్ చేయలేదు. ఇప్పుడైతే వాష్ చేసి ఆరేసాము. చల్లగా ఉన్నా సరే ఇంకా ఫుల్ అయిపోయినాయి బట్టలు, అందరం ఉన్నాం కదా అందుకని ఇంకా ఆరేసి ఇంట్లోకి వచ్చేసి నేను ఇవాళ వెరైటీ రైస్ అయితే చేస్తున్నానని చెప్పాను కదా, దానిలోకి అయితే ఇంకా ఆనియన్స్, టమాటా, మిర్చి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే పలావ్ కాదు అలా అని చెప్పి మసాలా అన్నంలా ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఉండవు, సింపుల్గా ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. ఇంకా దానిలో కూర లేకపోయినా కూడా అలాగైనా తినేసేయచ్చు. కాకపోతే ఇంకా చికెన్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇంకా దానికోసమని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. అవి నిద్రపోతున్నాడు. నిద్ర లేచేలోపు గబగబా మా వారు వచ్చేలోపు ఈ పనులన్నీ చేసి పక్కన పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది కదా, అందుకని ఇంక ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి దీనిలోకి ఇక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. వీడియో ఆన్లో ఉందనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి ఉంచుకొని అవి మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. రెసిపీస్ అయితే నేను షేర్ చేయాలనుకోలేదు, బట్ అందరూ నేను ఏదైనా చేసినప్పుడు రెసిపీస్ షేర్ చేయండి అని అడుగుతున్నారు. మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు నేను వెంటనే చేయలేకపోతున్నాను. అందుకని ఎలాగో చేస్తున్నాను కాబట్టి వెంటనే షేర్ చేసేస్తే మీకు అవసరమైతే మీరు దాన్ని యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మగ్గిపోయినాయి అనమాట. టమాటాలు కూడా వేసేసి కారం అయితే వేసుకుంటున్నాను. దీనిలో మనకు కావాలంటే గరం మసాలా, ధనియాల మసాలా, జీరా అవన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసుకోవచ్చు. బట్ నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను. అంటే ఈ ఫుడ్ అనేది నేను హవికి కూడా పెట్టాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం మసాలాలు అయితే లేవు. దీనిలో చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. అవి కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం నోటికి కారంగా అలా తింటే బాగుంటుంది కదా, చప్పగా తినబుద్ధి కాదు కదా, అందుకని అయితే ఇంక ఇలాగే చేస్తున్నాను. స్టార్టింగ్లోనే నేను అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఉండాలి, మర్చిపోయాను అనమాట. ఇంక ఇప్పుడు మా అత్తయ్య గుర్తు చేశారు, అందుకే అది కూడా ఎక్కువ వేయలేదు, జస్ట్ 1/2 స్పూన్ వేసాను. మామూలుగా అయితే 1 స్పూన్ పైనే పడుతుంది, బట్ నేను ఎక్కువ వేయట్లేదు, అందుకని ఇంకా 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇటు పక్కన వాటర్ అయితే పెట్టేశాను, హాట్ వాటర్. అవి బాటిల్ అయితే కడుగుదామని చెప్పి కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే తాగుతాడు కదా, వాటర్ అయితే తాగట్లేదని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో అందుకని ఇక్కడైతే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. నేను ఎప్పుడో బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను కదా. సో బియ్యంలోకి ఎసరు ఏంటి అంటే మామూలుగా మనం బియ్యం కడిగేసి నార్మల్గా కుక్ చేసుకున్నప్పుడు ఎలాగైతే ఎసరు పెట్టుకుంటామో అలాగే ఎసరు అయితే పెట్టేసుకోండి. ఇంకా కొలత అయితే నేనేం పెట్టుకోలేదు, జస్ట్ ఎసరుగా అయితే వండేసాను. కరెక్ట్గా సరిపోయింది. ఇంకా అదైతే వేసేసి నార్మల్గా ఇంక ఇక్కడ నుంచి మనం రోజు అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకోవడమే, మూతేసి పెట్టేసుకోవడమే. ఇంకా లాస్ట్లో అన్నం అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికైతే అన్నం బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది మాత్రం ఒకటి చూసుకోండి. ఉప్పు సరిపోలేదంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి, దానికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఇంక ఉప్పు సరిపోయిందంటే ఇంక అన్నీ చక్కగా సెట్ అయిపోయినట్టే. ఇంకా అంతా బాగా కలిపేసుకొని నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇంతలోపు మా వారైతే వచ్చారు. వస్తా ఇవి బఠానీలు ఉంటాయి కదా, గ్రీన్ పీస్, ఇవి అయితే తెచ్చారు. ఈ ఫస్ట్లోనే వేయాలి, అసలు అవుతాయో లేదో తెలీదు. సరే అని చెప్పి వాష్ చేసి కొన్ని అయితే వేస్తున్నాను, ఫస్ట్ టైం కదా చూద్దామని చెప్పి.
ఇంకా అవైతే వేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేశాను నేను. ఇంకా మా వారు నేను చెప్పిన సరుకులన్నీ కూడా అయితే తీసుకొని వచ్చారు. నేను కార్న్‌ఫ్లోర్ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పాను. చికెన్ కర్రీ ఒకటి, చికెన్ పకోడీ ఒకటైతే చేయాలనుకుంటున్నాను. చికెన్ పకోడీ నేను అసలు ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు. అందుకే ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేద్దాం. అసలు ఎలా వస్తుంది ఏంటో తెలీదు. బట్ ట్రై చేద్దాం, తినాలనుకుంటున్నాను. బయట నుండి తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి చికెన్ వచ్చేసి బోన్లెస్ ఉంటుంది కదా, బోన్లెస్ అయితే తెప్పించాను. బాగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చారు మా వారు. ఇంకా కరివేపాకు అయితే ఒక బాక్స్లోకి తీసేసాను. ఇంకా అలా పెడితే వెంటనే ఫ్రెష్గా అయితే ఉంటుంది కదా, అప్పటికప్పుడు చేసుకుంటేనే మనకి కూడా బద్ధకం అనేది లేకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ చికెన్ తీసుకొని ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్టు అవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కార్న్‌ఫ్లోర్ కూడా తగినంత వేసుకోవాలి. వేసేసుకొని దానిలోకి గుడ్లు అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఒక గుడ్డు అయితే సరిపోయి ఉండేది. మా అత్తయ్య 2 గుడ్లు వేయమన్నారు. ఇంకా 2 గుడ్లు వేసేసరికి ఏమైపోయిందంటే బాగా జావలాగా అయిపోయింది. నాకేమో ఒకటే టెన్షన్, ఇంత జావ అయిపోయింది అయ్యో అని చెప్పి. అప్పుడు మా పెద్ద ఆడబిడ్డకి కాల్ చేస్తే తనైతే బియ్యపు పిండి అండ్ ఒక్క స్పూన్ మాత్రమే ఇదేంటిది శనగపిండి అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఒక్క స్పూనే వేయమని చెప్పింది. ఇంకా శనగపిండి ఒక్క స్పూన్ వేసాను, ఎందుకంటే క్రిస్పీనెస్ లేకుండా మెత్తగా వచ్చేస్తాయి అంట. అందుకని ఇంకా మిగిలిందంతా బియ్యం పిండి వేసేసి బాగా కలిపేశాను. ఇంకా నిమ్మకాయ కూడా పిండుకున్నాను. నిమ్మకాయ కూడా పిండేసి బాగా కలిపేశాను. ఇప్పుడైతే కొంచెం మరీ జావగా లేదు, మనకి పకోడీ వేసుకునేలాగైతే వచ్చేసింది. అలా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక బాక్స్లోకి అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇది వచ్చేసి నేను 12 అట్లా చేశాను మ్యారినేషను. ఈవినింగ్ అయితే పకోడీ వేసుకోవడానికి ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అయితే వస్తుంది. అందుకని నేనైతే ఇది ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొక పక్కన కూర అయితే వేశాను. కూర అయితే చాలా సింపుల్గా చేశాను, ఈరోజు నేనే చేశాను. ఆయిల్ వేసేసి దానిలో అల్లం పేస్ట్ వేసేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి చికెన్ కర్రీ వేసేసి కారం వేసి బాగా దగ్గరకు అయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి అవి కూడా బాగా గుజ్జులాగా అయినదాకా ఉంచాను. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకున్నాము. సో అన్నము కూర అయితే ప్రిపేర్ అయిపోయింది. 1 కల్లా మేము లంచ్ అయితే చేసేసాము. అన్నము కూర అయితే చాలా బాగా కుదిరాయి, మా ఇంట్లో వాళ్ళందరికి నచ్చాయి. అన్నంలో కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అని చెప్పి అన్నారు ప్లెయిన్గా తింటే కనుక. అదే కర్రీతో తింటే కనుక సరిపోతుంది. మా అత్తయ్య అయితే కర్రీ తినరు కదా, ఇంకా ప్లెయిన్ రైస్ అయితే తిన్నారు. ఇంకా ఏం కర్రీ చేయొద్దు అన్నారు. మేము మిల్ మేకర్ కర్రీ అయితే చేద్దామంటే వద్దు, నాకేమి ఆ ఉత్త రైసే బాగుంటుంది కదా అని చెప్పి అన్నారు. ఇంకా మా వారికి అందరికీ కూడా అన్నం అయితే పెట్టేసి ఇచ్చేసాను. వాళ్ళు ముగ్గురు తినేంత వరకు నేను హవిని చూసుకుంటాను. వాళ్ళల్లో ఎవరైనా ఒకరు తినేస్తే కనుక నేను తింటానన్నమాట. ఒకరి తర్వాత ఒకరు తినడానికి అవుతుంది కదా బాబుతోటి, అందుకని చెప్పి ఈరోజైతే చాలా ప్రశాంతంగా గడిచింది. టైం అయితే అస్సలు తెలియలేదు. ఫుల్ వంటలు చేసుకోవడం, పని, పడుకోవడము, ఇంట్లో పనితోనే సరిపోయింది నాకు. ఇంకా అందరికీ ఫుడ్ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటాను. మా చిన్నత్తయ్యకి దగ్గైతే అస్సలు కంట్రోల్ కావట్లేదు, హెల్త్ అయితే బాగాలేదు. అందుకని ఎక్కువ కూర అయితే తిననని చెప్పారు. చికెన్ కూడా మళ్ళీ వేడి కదా అని చెప్పి అందుకని తక్కువ కూరే పెట్టేశాను. దాని తర్వాత ఇంకా మా వారు తిని హవిని తీసుకున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ అన్నం తింటున్నాను. చాలా బాగా కుదిరింది. కాకపోతే ఏంటంటే కొంచెమే తింటున్నాను, ఎక్కువ తినట్లేదు. ఈరోజు అంతా నాన్ వెజ్జే కదా, సో లైట్గా తినడమే బెటర్ అని చెప్పి కొంచెం తక్కువగానే తింటున్నాను. మా వారేం ఫ్యాషన్ అంటూ ఉన్నారనమాట. ఇంకా నేను తినేసిన తర్వాత నిన్న మా వారు రేగ్గాయలు తీసుకొచ్చారు. చిన్న రేగ్గాయలు ఉంటాయి కదా, అవైతే మాకు చాలా ఇష్టము, నాకు మా అత్తయ్యకి. అవి ఇంకా కొన్నే ఉన్నాయి, తినేసేయి పాడైపోతాయి అని అంటే కూర్చొని తింటా ఉన్నాను. తింటుంటే అవేవో తినేయి, నేను తింటున్నాను కదా అని చెప్పి అటు ఇటు వచ్చేసి ఇది చేస్తున్నాడు అనమాట నన్ను. ఏదో ఉంది, ఇదేంటో తినేసేయాలని చెప్పి ఎక్కిరిస్తున్నాడు. చూసారు కదా, మనం ఏం చేస్తే అది చేస్తాడు, అలా ఉంటుంది. హవికి కూడా నేను ఆ అన్నమే పెట్టాను. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అదంతా కారము, ఉప్పు, అదే స్పైసెస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి అవి తినేలాగే ఉంటుంది. కొంచెం ఇష్టంగానే తిన్నాడు. కొంచెం నెయ్యి కూడా వేసాను కాబట్టి అంత ఏమి ఇబ్బంది అనిపించదు. దానిలో మనం ఏమీ ఎక్కువ స్పైసెస్ వేయలేదు కాబట్టి. ఇక్కడ మా వారికి నాకు హాలిడే వచ్చిందంటే చాలు అస్సలు పడదు. ఆయన ఒకటి అంటాడు, నేను ఒకటి అంటాను, ఆయన ఒకటి అంటాడు. అంతే ఉంటుంది కదా హస్బెండ్స్ వైఫ్స్కి. ప్రతి ఇంట్లోనూ ఇంతే పంచాయితీ ఉంటుందేమో మరి. ఆయనకి
నాకు అస్సలకే పడదు అన్నట్టు ఉంటది. అదే లేరనుకోండి, అయ్యో! లేరని ఫీల్ అవుతా ఉంటాం. ఉన్నప్పుడంతానేమో గొడవలు పడతా ఉంటాము. మా వారేమో సాటర్డే, సండే వచ్చినా కూడా ఆఫీస్‌కెళ్ళిపోతే బాగుండేది అని అంటా ఉంటారనమాట. ఇంక అదే చెప్తా ఉన్నాను మా అత్తయ్య వాళ్ళకి. ఇద్దరికీ అస్సలకే పడదు. ఇంకిక్కడ నేను ఆడుకుంటున్నాను కదా! మా వారేమో ఫోన్ చూస్తున్నారనమాట అవిని ఆడిపించకుండా. సో, అదే ఇంకా డిస్కషన్ అయితే జరుగుతా ఉంది. అసలు ఈ భార్యాభర్తలకి అస్సలకే పడదు. ఏంటో మరి కానీ అలాగే కలిసుంటాం గదా! అలా పడకుండా సరదాగా గిల్లి గజ్జాలు ఉంటేనే బావుంటది. కానీ అది సీరియస్ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం లిమిట్ వరకు బానే ఉంటది. సో, ఇక్కడ అదే అనమాట. ఇద్దరి కాన్వర్జేషన్ జరుగుతా ఉంది. అవి ఏమో అటు ఇటు చూడలేక అబ్బబ్బబ్బబ్బా! అని ఇసుక్కుంటాడు ఒక్కొక్కసారయితే. ఇంతే ఉంటది మాకు. వీకెండ్ వచ్చిందంటే చాలు, ఏదైనా సెలవొచ్చిందంటే ఒక పూటంతా గొడవలతోనే సరిపోద్ది ఈ వంట అయ్యేదాకా. అదిగో ఇక్కడ అదే చెప్తున్నాననమాట. సాటర్డే, సండే గూడా ఆఫీస్‌కెళ్ళిపోతే బావుండని చెప్పి అంటాడని చెప్పి మా అత్తయ్య వాళ్ళకైతే చెప్తా ఉన్నాను. సో, అలా జరుగుతా ఉంది. ఇంక ఫుడ్ అయితే తినేసి కాసేపయితే కూర్చొని అందరం మాటలైతే మాట్లాడుకుంటా ఉన్నాం. సడన్‌గా మా అత్తయ్య ఫోన్‌లో యూట్యూబ్‌లో సాంగ్ వచ్చింది. ఇంకంతే పూనకం వచ్చినట్టు డాన్స్ ఏసేస్తున్నాడు అవి. నిజంగా డాన్స్ స్కూల్‌లో అయితే వెయ్యాలి. తనకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది. అంటే పిల్లలు డాన్స్ వేస్తారు. బట్ హీ ఈజ్ డిఫరెంట్ అని నాకనిపిస్తుంది. చూడాలి ఇంకా ఏమవుతుందో. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు ప్రోత్సహించాలి. బట్ అలా డాన్స్ ఏసినప్పుడు మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇంక అందరూ కూడా చూడండి ఎలా డాన్స్‌లేసి చూపిస్తా ఉన్నారో. ఆయనతో పాటు మేము గూడా చిన్న పిల్లలమైపోయి మంచిగా ఎంజాయ్ చేస్తామనమాట. ఇంకా చిన్న పిల్లలుంటే ఇంతే ఉంటది. అసలు టైమే తెలీదు. చాలా బావుంటది. అదే వాళ్ళకి హెల్త్ బాలేదనుకోండి ఇంక చుక్కలే మనకి. మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు సండే కొబ్బరి బొండాలైతే తీసుకొచ్చారు మా వారు. ఆ రోజు నుంచి మాకు తాగడానికి గూడా కుదరట్లేదు. హవికి కూడా పిల్లర్‌తోటి వాటర్ అయితే పట్టిద్దాము. కోకోనట్ వాటర్ హీట్ గూడా చేయకుండా ఉంటుంది. మెడిసిన్స్ అయితే వేసుకుంటూ ఉన్నాడు గదా! అని చెప్పి ఇంక ఉన్న 2 కోకోనట్స్ అయితే 2 కొబ్బరి బొండాలైతే వాటర్ అయితే తీసేసాము. మేము తాగేసి ఒక హాఫ్ టీ గ్లాస్‌కి హవికైతే తాపిస్తాము. ఇంకిక్కడ చూసారు కదా! మా తిప్పలైతే తిప్పలు గాదు. ఈ పిల్లర్‌లో పట్టడం, తాపించడం. అదే గ్లాస్‌తో పట్టిస్తుంటే మాత్రం అస్సలు తాగట్లేదు. ఇంక ఇలా అయితే ఏదో బలవంతంగా ఎట్లాగొట్లా కొంచెమైనా తాగుతున్నాడనమాట. మామూలు కష్టాలు కాదండి పిల్లలతోటి. వాళ్ళ కోసం మనం రకరకాలుగా ప్రయత్నించాలి. రకరకాల ట్రిక్స్ అన్నీ చాలా కొత్త కొత్త ఆలోచనలు మనలో నుంచి తవ్వుతారు వాళ్ళు మనలో నుంచి. తినేసి పడుకున్నాడు హవి అయితే ఇప్పుడు. చాలామంది ఫ్రిడ్జ్‌లో అన్ని ఎలా పడతాయి వినేవాళ్ళుంటే ఎన్నైనా వినిపిస్తావులే అది ఇది అని చెప్పి ఫ్రిడ్జ్ గురించి అయితే చాలా కామెంట్స్ వస్తా ఉన్నాయి. నాకైతే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. ఒక్క వీడియో పెట్టాను దానివల్ల రిలేటెడ్‌గా ఇప్పుడు ఇది 4గో వీడియో అయిపోయింది. ఎంత డీటెయిల్డ్‌గా చెప్పినా ఏదో ఒక డౌట్ అండి. అసలు ఇన్ని డౌట్లు ఎలా వస్తాయో నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో, మా ఫ్రిడ్జ్‌లో అయితే ఇన్ని పెట్టాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టి మీకు చూపిస్తాను. నేను అబద్ధం చెప్పానో, నిజం చెప్పానో మీకు అర్థమవుతది. ఇప్పుడు నేను ఒక బాక్స్ పెడుతున్నాను గదా! ఆ బాక్స్‌లో నేను జనరల్‌గా అయితే ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ పెడతాననమాట. ఈ బాక్సులు ఈ ఫ్రిడ్జ్‌లో సరిపోయాయనమాట. మేమిద్దరమే కాబట్టి ఎక్కువ వేసుకోము. 2 డేస్ కంటే ఎక్కువ. సో, మాకు ఈ ఫ్రిడ్జ్‌లో ఇడ్లీ పిండి గానీ, అట్ల పిండి గానీ చక్కగా సరిపోతుంది. వెజిటబుల్స్ గూడా అన్నీ చక్కగా సరిపోతాయి. ఇప్పుడు నేను లోపల ఆల్రెడీ కూల్ డ్రింక్ పెట్టాను, షెజ్వాన్ పెట్టాను, గోంగూర పచ్చడి పెట్టాను. అండ్ పెరుగులు, పాలు పెట్టాను, జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టాను. అండ్ నిన్న మేము చిక్కుడుకాయలైతే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా అవి కూడా నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలి. గ్రీన్ పీస్ తీసుకొచ్చారు అవి పెట్టాను. ఈ కవర్‌లో వచ్చేసి కొత్తిమీర ఉంది అది పెడుతున్నాను. అండ్ రోజు దేవుడికి పూజ చేయడానికి పువ్వులు తెచ్చుకుంటాము. ఆ పువ్వులు కూడా పెడుతున్నాను. ఇన్ని పట్టాయి ఫ్రిడ్జ్‌లో. ఇంకా మ్యాక్సిమం ఇంతే కదా మనకు ఫ్రిడ్జ్‌తోటి అవసరం ఉంటుంది. ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా సరే మ్యాండేటరీవే పెట్టుకుంటాం కాబట్టి మాకు ఈ ఫ్రిడ్జ్ అయితే ప్రశాంతంగా సరిపోతుందండి. ఇంక దయచేసి ఈ ఫ్రిడ్జ్ గురించి అయితే నన్ను ఏమీ అడగొద్దని నేనైతే నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, హవి అయితే మంచిగా పడుకొని ఈవినింగ్ అయితే లేచాడు. లేచి ఇంకా లెగడంతోనే ఈ కప్‌బోర్డ్ అయితే ఓపెన్ చేయమని అడిగి ఇక్కడ చూడండి మామూలుగా కాదు కాళ్ళెంటు ఎత్తెత్తి కొత్త కొత్త ఆటలు, కొత్త కొత్త వేషాలైతే వేస్తూ ఉన్నాడు. ఇంకిప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది కదా! అదైతే బయటికి తీసైతే పెట్టుంచాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ కూలింగ్ తగ్గాలి కాబట్టి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ పకోడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఆయిల్ అనేది మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేం కాబట్టి ఆయిల్ అనేది తక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ ఆయిల్ అయితే పెట్టలేదు. సరిపోనైతే పెట్టేసి ఫస్ట్ మిర్చి అయితే నేను ఇక్కడ వేసేసుకున్నాను. అంటే మిర్చితోటి నంచుకొని తింటాం కదా అని చెప్పి ఒక 3 వరకు అయితే వేశాను. ఏంటో బాంబుల్లాగా పేలితే భలే భయమేస్తది. వెనక్కైతే పరిగెడతాననమాట.
అలా ఉంటుంది, భయంగా ఉంటుంది. వీటితోటి మిర్చీలు అంటే బాంబులే. ఫస్ట్లో నా పెళ్ళైన కొత్తల్లో అయితే ఇలాగే చెప్తా ఉంటే మంటలు వచ్చేసాయి. పూణేలో ఉన్నప్పుడు భయపడిపోయాను నేనైతే. ఇంక ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేసింది కాబట్టి చక్కగా ఒక్కొక్క పీస్ చిన్నగా వేసుకొని ఒక బాగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. సో లోపలంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది. నేనైతే చికెన్ పకోడీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను బయట తినేదాన్ని, అంటే ఇప్పుడు కాదులేండి, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే బయట తినేదాన్ని. బట్ ఇప్పుడు తినట్లేదు. సరే ఎందుకు మనం ఇంట్లో చేయకూడదు, అన్నీ మనము వెరైటీలు నేర్చుకోవాలి కదా అని చెప్పి అయితే నేను ఈరోజు ట్రై చేశాను. అందరికీ బాగా నచ్చింది. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ కూడా ఇలాగైతే కొంచెం ఫ్రై చేసి అయితే వేసుకున్నాము. టేస్ట్ కోసము బాగుంటుంది కదా. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు, నిమ్మకాయలు, కొత్తిమీర కూడా అన్నీ కూడా కట్ చేసి పెట్టారు అత్తయ్య. అవన్నీ కూడా ఇక్కడ గార్నిష్ అయితే చేస్తున్నాను. షో అనమాట, సోకు. సో గార్నిష్ చేసేసి మంచిగా కలర్ఫుల్గా పెట్టుకొని తినాలి. అండ్ కోక్ కూడా ఉంది, అదైతే నేను వీడియో తీయడం మర్చిపోయాను. లాస్ట్లో మేము తాగాము, అసలు అది వీడియోనే తీయలేదులేండి. అవి చూస్తే ఎగబడుతున్నాడు అని చెప్పి అవి చూడకుండా తాగాలన్నమాట, లేదంటే పూర్తిగా మానేసేయాలి. నేను 1 మంత్ బ్యాక్ తాగాను, మళ్ళీ ఈరోజు తాగడమే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది, మామూలుగా లేదు. నిజంగా చాలా బాగా వచ్చింది. అన్నీ చక్కగా సరిపోయాయి, చాలా క్రిస్పీగా అయింది, చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడ మా వారిని అయితే అడుగుతున్నాను, ఎలా ఉందండి, నచ్చిందా అని. అంటే మా వారైతే నచ్చింది, చాలా బాగుంది అని అయితే చెప్పారు. మా చిన్నత్తయ్యని అడిగాను, మా చిన్నత్తయ్య కూడా బాగుందని చెప్పారు. మా అత్తయ్య అయితే తినరు కాబట్టి మా అత్తయ్యని అడగలేను కదా. ఇక అత్తయ్య ఏమో హవిని పట్టుకొని ఆడిపిస్తూ ఉన్నారు, మేము తింటున్నాము. అంటే హవికి ఫీవర్ కాబట్టి చికెన్ ఏం పెట్టకూడదు కదా, అందుకని. ఇంకా రేపు అయితే గురువారం కాబట్టి మా వారు రేపు చింతపండు పులిహోర అయితే చేయమని అడిగారు. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాం కదా అని. అందుకని చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను, కొంచెమే చేసుకుంటున్నాము, అందుకని ఎక్కువ అయితే చింతపండు నానబెట్టలేదు. ఇక అది నానబెట్టేసి మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే ఇంకా డిన్నర్ చేయలేదండి, చికెన్ పకోడీతోనే నాకు బాగా కడుపు ఫుల్ అయిపోయింది. వాళ్ళైతే ఇంకా మార్నింగ్ చేసిన రైస్ కొంచెం ఉంది, అదైతే పెట్టాను. ఇంకా అందరు తినేశారు. ఇంకా తినేసిన తర్వాత హవికి కొంచెము ఫుడ్ అది పెట్టేసి ఇంకా బుక్స్ అయితే చదివిస్తున్నాను. బాగా ఈ మధ్య ఫ్లాష్ కార్డ్స్ అవి తీసుకొచ్చి ఫ్లాష్ కార్డ్ చెప్పమని అయితే అడుగుతున్నాడు. ఇంక ఇక్కడ హవికి టచ్ అండ్ ఫీల్ ప్లే బుక్ ఉంది, ఈ మధ్య అసలు చెప్పట్లేదు. ఇంకా ఆయన ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఏమన్నా చెప్పినా చూడడము నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని ఇక్కడ బుక్ అయితే తీసి బాగా చెప్తున్నాను. మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచిగా వింటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు మెయిన్గా. సో పిల్లలకి ఇదే కరెక్ట్ టైం అనమాట. మంచిగా మనము వాళ్ళని బ్రెయిన్ అనేది షార్ప్ చేయడానికి వాళ్ళతోటి మనము బాగా టైం అనేది స్పెండ్ చేసి మంచి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు అన్నీ గ్రాస్ప్ చేసుకుంటారు. చిన్న ఏజ్లోనే వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇదే మనకు కరెక్ట్ టైము. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళ కోసం ఒక 1/2 అవర్ టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ నుంచి నేను కూడా ఎక్కువ టైము హవికి కొంచెం నాలెడ్జ్ కోసం ట్రై చేస్తాను టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ చైర్ అయితే హవికి ఎప్పుడంటే 7th 8th మంత్లో తీసుకున్నాము. ప్రజెంట్ అది కింద పెట్టేశాను, ఈరోజు అయితే తీసాను. కూర్చుంటాడులే ఆడుకుంటాడులే అని చెప్పి. చూడండి ఎంత కొత్తగా ఉందో. ఇక దాన్ని అలా ఆశ్చర్యంగా విచిత్రంగా చూశాడు. ఫస్ట్ కాసేపు కూర్చున్నాడు, తర్వాత దానిలోకి ఎక్కాలంట. ఎక్కితే పడిపోతాడు కదా, అది చిన్న చైర్ కదా, అసలు వినడు. ఇక అలా ఉన్నాయి ఆయన ఆటలైతే. ఇంకా కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మసిగుడ్డ కూడా నీట్గా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాను. గ్యాస్ స్టవ్ కూడా అంతా క్లీన్ చేసుకున్నాను. ఈరోజు అంతా చాలా వంటలు చేశాం కదా, ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నా. రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది. అత్తయ్య షింకులో వంటలన్నీ కూడా క్లీన్ చేసేసారు. షింకు కూడా ఖాళీ ఖాళీ అయిపోయింది. సో మా పని అంతా అయిపోయింది. ఈ రోజంతా ఇలా గడిచింది. అప్పుడే ఒక రోజు అయితే అయిపోయింది. క్రిస్మస్ రోజంతా ఇలా ఏం చేసుకోకుండా ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉన్నాము. హవికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉండాలి. అండ్ ఇక్కడ ఒకటే ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ బాయ్ చెప్తున్నాడు అనమాట, చెప్పమంటే. ఇక్కడ వెళ్ళి తలుపు వేసుకున్నాడు. తలుపు వేసుకుని వాళ్ళ నాన్నకైతే చూపిస్తున్నాడు అనమాట, తలుపు వేసుకున్నాను నాన్న అని చెప్పి. సో అదండి వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.